సాధారణంగా వినాయకుడి నవరాత్రుల తర్వాత ఆయన్ను నిమజ్జనం చేసి గంగమ్మ ఒడికి చేర్చుతారు. కానీ నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దులోని కుబేర్ మండలం సిర్పల్లి సమీపంలోని పాలాజ్లో కర్ర గణేష్ నవరాత్రులు జరిపిన తర్వాత భద్రపరుస్తారు. ప్రతి సంవత్సరం ఇదే తంతును ఆనవాయితీగా నిర్వహిస్తారు. గత 75 ఏళ్లుగా ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ నవరాత్రుల్లో తెలంగాణ నుంచే కాక పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అసలు ఈ కర్ర గణపతి విశిష్టత ఏంటి? కర్రపై ఎందుకు వినాయకుడిని చెక్కారు? నిమజ్జనం చేయకపోవడానికి కారణం ఏంటి? తదితర అంశాలపై మా ప్రతినిధి అంగిరేకుల సాయిలు అందిస్తున్న రిపోర్ట్. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ తాలూకాలోని పాలాజ్ గణేష్ చాలా ప్రాశస్త్యం చెందింది. దాదాపు 1948 నుంచి ఇది అనేక మంది భక్తుల కోరికలను తీరుస్తూ ఈ గణేష్ ఉత్సవాలలో అతివైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే రోజు 50-60 వేల మంది ఇక్కడ భక్తులు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, అదే విధంగా ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి తమ కోరికలు ఇక్కడ నెరవేర్చుకుంటున్నారు. మొత్తానికైతే ఇక్కడ చాలా మంది భక్తులు అత్యంత వైభవపేతంగా ఇక్కడ పండగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఈ 11 రోజులు ఇక్కడ ఈ గణపతికి ఉత్సవాలు జరుపుతుంటారు. ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడ పాలాజీ గణపతి అనేది ఒకటే కర్రతోటి మనకు తయారు చేసింది ఉంది. దాదాపు 42 సంవత్సరంలో ఇక్కడ ప్లేగు వ్యాధి వచ్చి అనేక మంది ఇక్కడ ఊరి ప్రజలు ప్రాణాలతోటి చనిపోతుంటే వాళ్ళంతా ఒక దేవుణ్ణి వేడుకొని ఇక్కడ మేము గణపతి ఉత్సవాలలో అప్పటి బాలగంగాధర్ తిలక్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ గణపతి ఉత్సవాలను అప్పటి నుంచి వాళ్ళు గణపతి దేవుణ్ణి పూజిస్తూ ఒకే కర్రతోటి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లోని ఒక సృష్టికర్తతోటి, విగ్రహకర్తతోటి ఈ తయారు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఏటా తమ ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నారు. అయితే మొత్తానికైతే ఈ ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం కర్ర గణపతిని. ఇక్కడ ఈ కర్ర గణపతి అనే విశిష్టత మనకు ఎంత అద్భుతంగా ఉందో దాన్ని చూస్తుంటేనే ఆ ఆనందం గాని, ఆ అపురూపం గాని, తర్వాత భక్తులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరుతున్నట్టుగా ఇక్కడ మనం చాలా మంది భక్తులను మనం బారులు తీరిన భక్తులను చూస్తున్నాం. చాలా మంది భక్తులు ఇక్కడ దాదాపు గంటల తరబడి బారులు తీరి వారంతా దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళంతా దాదాపు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నుంచి, ఇంకా బాంబే నుంచి కూడా, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చాలా మంది భక్తులు ఇక్కడ కొలువై తీరుతున్నారు. ఏదైతే తమ కోరికలు ప్రతిదీ నెరవేరుతున్నదో ఆ కోరికలను నెరవేరుస్తున్న కారణంగానే తమ మొక్కులను తీర్చుకోవడానికి కూడా వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. అయితే ఈ ఉత్సవ వాతావరణాన్ని ఎక్కడైతే వీళ్ళు నిమజ్జనం చేయరు, ఈ గణపతిని కేవలం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే గణపతి మనకు కొలువై ఉంటుంది. సాధారణంగా మనం 11 రోజులు చేసే ఈ గణపతి ఉత్సవాలు ఆ గణపతిని మనం విగ్రహాన్ని ఏదైతే నిమజ్జనం చేస్తాం నీళ్ళలో, కానీ ఇక్కడ నిమజ్జనం చేయకుండానే మనకు ఈ గణపతిని మనకు ప్రతి ఏటా ఇదే దర్శన భాగ్యం కలిగిస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్నాం భక్తులు చాలా మంది బారులు తీరి గంటల తరబడికి ఇక్కడ వేచి ఉండి తమ కోరికలను తీస్తున్నారు. ఇక్కడ హారతి, తర్వాత అన్నదాన ప్రసాదాలు, 3 పూటల అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలను మన వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఒక ఉల్లాసభరితమైన వాతావరణాన్ని కనిపిస్తుంది. అయితే ఈ ఏదైతే పాలాజీ అనేది ఇంకా ప్రాశస్త్యం పొందడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ చేస్తూ మరింత అభివృద్ధి పరిచయం చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో కలిసి అంగిరేకుల సాయిలు.